హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యాము. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను వచ్చేసి ఉల్లిగడ్డ పెసరపప్పు చేయబోతున్నాను. ఇది రోటీస్ కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెసరపప్పు నానబెట్టుకున్నాను 15 మినిట్స్, 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, 2 పచ్చిమిర్చీస్ కట్ చేసుకున్నాను, చిటికెడంత పసుపు, ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ ధనియాలు, రుచికి సరిపడంత కారం, మీరు ఎంత కారం తింటారో అంత, సాల్ట్ రుచికి సరిపడంత, ఒక టమాటో కట్ చేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకోవాలి, బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి, తగినంత ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్. ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసేసుకొని, ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి, దూరగా వేయించుకోవాలి. దూరగా ఫ్రై చేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకొని చిటికెడంత పసుపు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో ఇష్టంగా తినొచ్చు. 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఏం కూరగాయ లేనప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ 15 మినిట్స్ పాటు పెసరపప్పు, అది కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పెసరపప్పు అనేది పచ్చి వాసన పోయేటంత కలుపుకోవాలి. 1 టమాటో కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ పాటు మగ్గించుకొని మూత తెరిచాక మగ్గాయి చూడండి ఫ్రెండ్స్. కొంచెం గ్రేవీ కోసం మనం వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసాను. పెసరపప్పు అనేది ఉడకాలి కదా ఫ్రెండ్స్ కొంచెం, అందుకనే వాటర్ పోసాను. అది మగ్గుతుండగా మనం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్, ధనియాల పొడి వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి, ఎందుకంటే పెసరపప్పు అనేది మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకొని లాస్ట్కి చివరికి కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని సర్వింగ్ గిన్నెలోకి తీసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. పెసరపప్పు రెడీ. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.